పరిశుద్ధ లేఖనంలో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయము 35-36 వచనాలు దయచేసి చదివి సహాయం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటను చిన్న దోణిలో తీసుకుని పోయిరి. చాలండి, రాత్రి ఒక మంచి మాట దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ప్రయాణమైన యేసుక్రీస్తు ప్రభు కదలిక ఒక ఆత్మలో మూమెంట్ ఉండే దేవుని బిడ్డలారా, ఒక స్పిరిట్ మూమెంట్తో కదిలేవాడు. తండ్రి చిత్తం చేయటం యేసయ్యకి ఇష్టం. ఒక ఆధ్యాత్మిక మూమెంట్తో యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడో శిష్యులు కూడా అర్థమయ్యేది కాదు. క్షణంలో ఎక్కడికి వెళ్ళాలి, ఆ క్షణంలో అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆదేశిస్తూ ఉండేవాడు శిష్యులని. అయితే ఆయన సాయంకాలం అయినప్పుడు తన యొక్క శిష్యులతో చెప్తున్నాడు ఏమనంటే, మనము జనులను పంపివేసి అద్దరికి వెళ్ళాలి, త్వరగా ఒక చిన్న దోణిలోకి త్వరగా మనం వెళ్ళిపోవాలి అనేటువంటి తొందర తన శిష్యులని పెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ యేసుక్రీస్తు ఒక చిన్న దోణి ఎక్కాడు. ఆ దోణితో పాటు కొన్ని దోణెలు బయలుదేరినట్టు మనం చూస్తున్నాం. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా మన హృదయంలోకి తాకబోతున్నాడు ఈ రాత్రి. యేసయ్య ఎందుకు చెప్పాడో శిష్యులకు తెలియదు. వెంటనే ఆయన చెప్పిన మాట వినాలి కాబట్టి ఇమ్మీడియట్గా శిష్యులు ఆ దోణిని తయారు చేసి యేసుక్రీస్తుకి ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొంత సమయం గడిచిపోయింది. ఈ వెనుక కొన్ని దోణులు వెంబడిస్తున్నాయి. ఈ దోణి వెళ్తూ ఉంది. సడన్గా అలలు లేస్తున్నప్పుడు ఆ యొక్క శిష్యులు వచ్చి, అయ్యా ఇంత భయంకరంగా గాలి తుఫాను అలలు లేస్తున్నాయి అని చెప్పేసినప్పుడు వెంటనే వాటిని గద్దించి అది నిమ్మలమైన తర్వాత మరలా ప్రయాణమై 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి చదివి వినిపించాలి. సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిన. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ దానిని బంధింపలేకపోయిను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తునీయులుగా చేసిన గనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగులు సమాధులలోను కొండలలోనూ కేకలు వేయుచు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన, నీ పేరమ్మని వాని అడుగా, నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల మంద పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి ఎద్దుకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ఆ ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుదాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రయాణములో ఆయన యొక్క ముందుకు కొనసాగే విషయంలో ఒక ప్రత్యేకత ఉంది అనేది రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఒక వ్యక్తి గెరాసేనుల ఆ పట్టణంలో ఆ సమాధులతో సహవాసం చేస్తూ తిరుగుతూ ఉన్నాడట. సమాధుల్లో సహవాసం చేసి తిరిగేవారు ఎంత భయంకరమైన కండిషన్లో మీకు ఉంటారో మీకు తెలుసు. దేవుని బిడ్డలారా, పొద్దున్న లేస్తే దెయ్యాలతో పీడించబడుతున్నాడు. తన శరీరాన్ని గాయపరుచుకునేవాడు, రాళ్లతో కొట్టుకునేవాడు. అనేక సార్లు సంకెళ్లతో ఆ ఊరి ప్రజలు ఆయనను బంధించినప్పటికీ ఆ సంకెళ్ళని తెంచి తను తాను గాయపరుచుకుంటే ఆ వ్యక్తిని ఎవరు కూడా సాధుపరచలేకపోయేరి అనే మాట రాయబడిన. దేవుని బిడ్డలారా, చాలా బంధకాల్లో ఎప్పటి నుంచి ఆయన నలిగిపోతున్నాడో, ఎన్ని దినాల నుంచి ఆ బంధకాల్లో ఉన్నాడో,
ఎన్ని సంవత్సరాల నుంచి ఆ చీకటి కట్లతో ఉన్నాడో మనకు తెలియదు, కానీ అద్దరిలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకు మాత్రం ఒక ప్రత్యక్షత తండ్రి యొద్ద నుండి వచ్చింది. దేవుని బిడ్డలారా, నేను గెరాసీనుల యొక్క దేశానికి వెళ్ళాలి, సమాధుల్లో సహవాసం చేస్తున్నవాని సంఖ్యలను ఊడదీసి విడుదల దయచేయాలని ఒక ప్రత్యక్షత అందుకొని యేసుక్రీస్తు ప్రభు శిష్యులను పిలిచి దోణి తీసుకుని బయలుదేరుతూ ఉన్నాడు. ఒక వ్యక్తికి విడుదల కోసం ఇట్లాంటి పెద్ద పబ్లిక్ మీటింగ్కి యేసయ్య బయలుదేరలా, ఒక పెద్ద సభకి యేసుక్రీస్తు బయలుదేరలా. ఒక వ్యక్తి విడుదల కోసం, ఒక వ్యక్తి సమాధులతో బంధకాల్లో సహవాసం చేస్తున్న ఒక యవ్వన బిడ్డని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు త్వరగా తన యొద్ద ఉన్న జనులను పంపివేసి ఒక దోణిని తీసుకొని శిష్యులకు ఆజ్ఞాపించి వారిని వెంబడి తీసుకొని వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈయన ఈ పట్టణంలోకి అడుగు పెట్టక ముందు తను ఎక్కినటువంటి ఆ యొక్క దోణిలోకి గాలి తుఫాన్లు వస్తున్నాయి, వ్యతిరేకతలు వస్తున్నాయి, శిష్యులు భయపడిపోతున్నారు. ఎందుకంటే అక్కడ విడుదల, అక్కడ అద్భుతమైన దేవుని శక్తి బయటికి రాబోతుంది. కాబట్టి ఈ వెళ్తున్న ఈ దోణి మీద గాలి తుఫానులు బయలుదేరుతున్నాయి. దేవుని బిడ్డలారా, మీరు ఈ సందర్భాన్ని బట్టి గమనించాలి. ఒక దైవ సంబంధమైన పని మనం పూనుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కూడిన పనిని మనం కొనసాగిస్తున్నప్పుడు, మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఆయన పరిచర్యకి వెళ్తున్నప్పుడు, ఆయన దేవుని యొక్క శక్తితో బోధిస్తున్నప్పుడు ఎటువంటి తుఫానులు వచ్చాయో, ఎటువంటి అలలు వచ్చాయో, ఎటువంటి వ్యతిరేకతలు వచ్చాయో మన జీవితాల్లో కూడా అవి ప్రవేశిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, కానీ ఆటంకాల మధ్యలో ఆటంకాలను అధిగమిస్తూ యేసుక్రీస్తు విజయోత్సవంతో ముందుకు సాగినట్టు లేఖన భాగాలు తెలియచేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ విధంగా మనం అనుకుంటుంటాం, ముందుకు ఆధ్యాత్మిక కొనసాగుతున్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు మనము కొనసాగలేమేమో అని అక్కడికి అది స్టాప్ చేసేసి దానిని బట్టి విసిగిపోయి నిరుత్సాహపడి వెనుకకు వెళ్ళిపోతుంటాము. దేవుని బిడ్డలారా, కానీ యేసుక్రీస్తు ప్రయాణమై ఆ దోణి ఎక్కినప్పుడు ఆ దోణి మీదకి అది అద్దరికి వెళ్ళాలి. అక్కడ ఒక యవ్వనస్తుడు సమాధుల్లో ఉంటున్నాడు, అతని జీవితాన్ని బాగు చేయాలి. ఇది దేవుని యొక్క ఇంటెన్షన్, ఇది దేవుని యొక్క హృదయంలో ఉన్న వాంఛ. కానీ ఆ యొక్క దోణి మీద భయంకరమైనటువంటి అలలు కొట్టినప్పుడు, శిష్యులు భయపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆటంక శక్తులని అధిగమించి ఆ గెరాసీనుల పట్టణంలో అడుగు పెట్టాడు. దేవుని బిడ్డలారా, దేశంలో. ఎందుకంటే మన జీవితంలో ఆధ్యాత్మిక యాత్రలో దేవుని బిడ్డలారా, నీ భర్త నుండి పోరాటం ఎదురవుతుండొచ్చు, నీ భార్య నుండి నీకు పోరాటం ఎదురవుతుండొచ్చు, నీ పిల్లల నుంచి నీకు వ్యతిరేకతలు ఎదురవుతుండొచ్చు, ఇవి కాక ఆర్థికమైన ఇబ్బందులకి వ్యతిరేకతలు రావచ్చు, ఇతరితర సమస్యలను ఎదుర్కొండొచ్చు. కానీ ఈ రాత్రి ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాము, మన యాత్ర ఆధ్యాత్మికంగా సాగే యాత్ర తప్ప వెనుకకు చూసే యాత్ర కాదు. దేవుని బిడ్డలారా, మన ముందున్న గురి వద్దకు పరిగెడుతున్నప్పుడు విశ్వాసములు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం గురి వద్దకు పరిగెత్తాలి తప్ప మన ముందున్న శత్రువు ఎంత బలమైందన్నా అంతకంటే బలమైన శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనే ఒక దర్శనంతో మనం పరిగెత్తినప్పుడు అపవాది రాజ్యాలు మన ద్వారా కూలిపోతాయి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు ప్రభుకి అభ్యంతరాలు రాకమానలేదు, యేసు ప్రభుకి వ్యతిరేకతలు రాకమానలేదు, యేసు క్రీస్తు ప్రయాణానికి కొన్ని అడ్డంకులు ఆటంకాలు రాకమానేది. కానీ యేసు ఎక్కడ ఆగలేదు, కానీ సాగిపోయినట్టు దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియ సహోదరి, ఎక్కడ సాగలేక ఆగిపోతున్నావు? నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వేమైనా వేదన పడుతూ, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు మోస్తూ నువ్వు సాగలేకుండా ఆగిపోతున్నట్లయితే నువ్వు సాగిపోవాలి కానీ ఆగిపోవద్దు. ఎందుకంటే నీ జీవితంలో ఆటంకాలు, అవరోధములన్నిటినీ దేవుడు శక్తినిచ్చి, జయాన్నిచ్చి, బలమునిచ్చి నిన్ను లేపటానికే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రోగ్రాంలో నుంచి, గ్రౌండ్లో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనను ఘనపరచుదాం. దేవుని బిడ్డలారా, శిష్యులు భయపడుతున్నారు, యేసయ్యా ఏంటిదని. కానీ యేసుక్రీస్తు ప్రభు వాటిని అధిగమించినట్లు మనం లేఖన భాగాలు తెలియచేస్తున్నాయి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఎదుర్కోలేనటువంటి సమస్యల్లో ముందుకు సాగుతున్నావా? నీ పరిచర్య భయంకరమైనటువంటి పోరాటాల మధ్యలో ఉందా? నీ సంఘములో నీకు వ్యతిరేకతలు లేస్తున్నాయా? కానీ రాత్రి యేసు ప్రభు ఒక పట్టణంలో నుంచి మరో పట్టణంలో అడుగు పెడుతున్నప్పుడు, శక్తివంతమైన సువార్త
సువార్తను మోసుకొని వెళ్తున్నప్పుడు, పరలోక సంబంధమైన శక్తిని మోసుకొని వెళ్తున్నప్పుడు, దెయ్యాలు ఆయనను ఎదుర్కోవడానికి ఎన్ని రీతులుగా ఆటంకపరిచిన యేసు సాగిపోయినట్టు దైవజనుడా సేవలో నువ్వు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మునుపటి కంటే గొప్ప పరిచర్య నిన్ను చేయటానికి నిన్ను ప్రోత్సాహపరుస్తుండగా ఈ రాత్రి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు దైవ సేవకులారు. ఎందుకంటే ఈ రాత్రి ప్రభు ఎక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడండి, ఆయన ప్రయాణాల్లో ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అడ్డుగోడలు, ఎన్నో ఆటంకాలు, కానీ యేసు ఎక్కడ ఆగిపోలేదు నా ప్రియ తల్లి చెల్లి. ఎందుకంటే గెరాసీనుల యొక్క ఆ దేశంలోకి అడుగు పెట్టాలి. యేసయ్య ముఖ్య ఉద్దేశం సమాధులతో సహవాసం చేస్తున్న వాడిని విడిపించి స్వచిత్తునిగా స్వస్థత పొంది ఆ వ్యక్తిని అనేక ప్రజల ఎదుట సాక్షిగా నిలబెట్టాలి. ఒక్క సమాధిలో సహవాసం చేస్తున్న ఒక్క వ్యక్తిని యేసయ్య స్వస్థపరిస్తే దేశము, ప్రదేశము, ఆ రాష్ట్రము, పట్టణాలు ఆ యొక్క వ్యక్తిని చూసి యేసు సర్వోన్నతుడని సాగిల పడతాయి దేవుని బిడ్డలారా. అందుకని యేసు క్రీస్తు ప్రభు గెరాసీనుల యొక్క ఆ దేశంలోకి వెళ్ళటానికి ప్రయాణమైనప్పుడు ఈ దోణికి అలలు వచ్చాయి, గాలులు వచ్చాయి, వ్యతిరేకతలు వచ్చాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క అవరోధాల మధ్యలో, నీకు ఎదురుగవుతున్న ఎదురుగాలుల మధ్యలో, నువ్వు ఎదుర్కొంటున్న వ్యతిరేకతల మధ్యలో ఆగిపోకుండా సాగిపోవటానికి దేవుడు ఈ దినాల్లో నిన్ను, నీ కుటుంబాన్ని లేపుకోబోతున్న దినాలే ఈ దినాలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు. అందుకని ఇక్కడ అంటున్నాడు శిష్యులతో, భయపడొద్దు. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఈ రాత్రి ఎక్కడి నుంచి నువ్వు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నీ కుటుంబంలో మాంత్రిక శక్తులు నిన్ను బాధ పెడుతున్నాయా? చీకటి శక్తులు నిన్ను బాధ పెడుతున్నాయా? ఒంటరితనం నిన్ను బాధ పెడుతుందా? అయ్యో, నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనుభవంలో ఉన్నావా? ఒకవేళ నీ కుటుంబంలో సమస్యలు, వ్యతిరేకతలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులనే పోరాటాన్ని నువ్వు అనుభవిస్తున్నట్లయితే నీకు శుభవార్త. గెరాసీనుల దేశంలో అడుగుపెట్టిన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నజరేయుడైన యేసు నీ కుటుంబంతో పాటు నీ గృహంలోకి రాబోతున్నాడు. సహోదరి, నీ కట్లు, నీ బంధకాలు, నీ శాపము, నీ పాపము సమస్తము కూడా కలువరి శిలువలో మోసిన నా యేసయ్య వాటినన్నిటి నుంచి విడిపించడమే కాక నీకంటూ క్రొత్త జీవితాన్ని ప్రభువైన యేసు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. అందుకని ఈ రాత్రి నిన్ను ప్రోత్సాహపరచడానికే దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, తను కొనుక్కున్న ప్రజలు, తన స్వరక్తం ఇచ్చుకున్న కొనుక్కున్న ప్రజలు బంధకాల్లో ఉంటే యేసయ్య చూడలేడు. చూడండి, గెరాసీనుల ఆ యొక్క దేశంలో ఆ వ్యక్తి భయంకరమైనటువంటి సమాధులతో సహవాసం చేస్తూ, అయ్యో ఎప్పుడు చూసిన దెయ్యాలతో సహవాసం చేస్తూ నలిగిపోతుంటే యేసయ్య మనసు తట్టుకోలేకపోయింది. నిజంగా దేవుని ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఇంత పోరాటాన్ని నేను అనుభవిస్తుంటే నన్ను ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు పట్టించుకోడు దేవుని బిడ్డలారా? నిన్ను విడువడు ఎడబాయిని దేవుని నువ్వు కలిగి ఉన్నావు. నిన్ను ప్రేమించే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. 1000 రెట్ల కన్నా నిన్ను అధికంగా ప్రేమించి తన ప్రేమని కుమ్మరించే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఈ రాత్రి క్రీస్తు ప్రేమ అది వర్ణించలేని ప్రేమ. ఆ ప్రేమ అది మనం ఆయనను ఎట్లా ఊహించాలో తెలియని ప్రేమ. నీవు దుఃఖములో కన్నీటితో ఉండటం దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు శ్రమల్లో నలిగిపోతూ ఉంటే ఆయన చూసి చూడనట్టు ఉండే దేవుడు కాదాయన. ఆయన పట్టించుకునే దేవుడు, పట్టించుకోకుండా నిన్ను చూసి దాటిపోయే దేవుడు కాదు. ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలోనండి ఎవరి యొద్దకు ఆయన వెళ్ళినా ప్రేమతో, కనికరముతో ఆయన ప్రేమ పరిగెత్తుకుంటూ ప్రతి గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వెళ్ళింది దేవుని బిడ్డలారా. ఈ భూమి మీద ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీ ప్రతి క్షణం నీ జీవితాన్ని ప్రేమించే ప్రభువైన యేసుక్రీస్తు నీకున్నాడనే సత్యాన్ని ఈ రాత్రి మరొకసారి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆ సమాధిలో తిరుగుతున్న వ్యక్తి గురించి ఆ కుటుంబ సభ్యులు ఎంత విసిగిపోయి ఉండొచ్చండి. ఈ రాత్రి దేవుని బిడ్డ, నీవు ఒంటరి వాడివి కాదు, నీవు ఒంటరి దానివి కాదు. నీ కుటుంబంలో చీకటి పోరాటం ఉందేమో, కానీ యేసయ్య ప్రేమ వెతుక్కుంటూ నీ దగ్గరికి రాత్రి ఒక బలమైన అధికారముతో నీ కుటుంబాన్ని తాకబోతుంది. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సంవత్సరాల తరబడిన శాపాన్ని యేసయ్య తొలగించడానికే ఆయన సిద్ధపడుతున్నాడు. అందుకని ఈ సమాధుల్లో తిరుగుతున్న వ్యక్తి దగ్గరకే చూడండి, జస్ట్ అక్కడ దిగగానే యేసయ్య మనస్సు వెతుకుతుందా యవ్వనస్తునే? రియల్లీ దేవుని బిడ్డలారా, తండ్రి మనస్సు, యేసయ్య మనస్సు
గాయపరుచుకొని తన బిడ్డలు వేదంతో ఉంటే నలిగిపోయే మనస్సు యేసయ్య మనస్సు. నువ్వు రోగాలతో మంచం మీద దీర్ఘకాల వ్యాధులతో పీడించబడుతుంటే డాక్టర్స్ హోప్లెస్, నువ్వు బ్రతకమని చెప్తుంటే యేసయ్య ఎప్పుడెప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏ విధంగా నిన్ను స్వస్థపరచాలని నీ గురించి ఆలోచిస్తున్నాడనే సత్యాన్ని ఈ రాత్రి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడమ్మా. యవ్వనస్తుని గురించి ఆలోచించిన వారందరూ విసిగిపోయారు. ఊరి వారు సాధుపరచలేకపోయారట, విసిగిపోయారు. అందరూ కూడా విడిచిపెట్టేశారు. ఈయనతో మనం సాధించలేము, మనం భరించలేము. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళిన లాభం లేకపోయింది, ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా ఎటువంటి లాభం లేదు. స్వయాన ఆకాశ మహాకాశములని పట్టజాలని దేవుడు అడుగు పెట్టినప్పుడే ఆ సేన దెయ్యాలు గడగడలాడడం ప్రారంభించాయి. దేవుని బిడ్డలారా, ఆ రావటంతోనే ఆ యవ్వనస్తుడు యేసుక్రీస్తుకి ఎదురుపడ్డాడట. ఎదురుపడి ఎంత గొప్ప మాట ఆ దెయ్యాలు మాట్లాడుతున్నాయండి. ఎంత వ్యతిరేక శక్తులు ఆ యవ్వనస్తుని పీడిస్తున్నాయి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని బాధపరచుకొని సాగిలపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడికే ఈ రాత్రి నీలో ఉన్న రోగాలు నా ప్రభుని యేసుకి సాగిలపడతాయి. సహోదరి సహోదరుడా, నీలో ఉన్న అప్పులనే శాపము నా యేసు ఎదుట సాగిలపడవలసిందే. నీలో ఉన్న దీర్ఘకాల వ్యాధులు కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న పోరాటాలు కావచ్చు, నీ బిడ్డల జీవితంలో ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా సాగిల పడి ఏం మాట్లాడబోతున్నాయంటే, సర్వోన్నతులైన దేవుని కుమారుడా, మమ్మల్ని నశింప చేయడానికి వచ్చితివా, మేము విడిచిపెట్టి ఈ కుటుంబాన్ని పారిపోబోతున్నామని చెప్పబోతున్నాయి. దేవుని బిడ్డలారా, సంవత్సరాలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావేమో, వడ్డీలు కట్టలేకపోతున్నావేమో, కుటుంబంలో భర్త త్రాగుడికి బానిసైపోతే భారీగా నలిగి వేదనతో అయ్యో ఇక విడుదల లేక నీ భర్తని పక్కకు పెట్టేసావేమో, నీ భార్యని పక్కకు పెట్టేసావేమో, అయ్యో నేను ఎదుర్కోలేకపోతున్నా నా బిడ్డలను పక్కకు పెట్టావేమో. అయితే ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన నజరేయుడైన యేసు నీ సమస్య మీద అధికారం తీసుకొని ఆజ్ఞాపించి నీ కుటుంబానికి ఈ రాత్రి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఆయన శక్తిమంతుడు. అందుకనే ఆ దెయ్యాలు చెప్తున్నాయండి, మీ పేరేంటి అని అడుగుతున్నాడు యేసయ్య. ఇక్కడ దెయ్య శక్తులు వచ్చినప్పుడు దైవ సేవకుడు అడుగుతాడు, నీ పేరేంటి? తెలుసండి, దేవునికి తెలుసు, కానీ కొన్ని నోటితో చెప్పించాలి. మనం సమయం వేస్ట్ అయిపోతుంటది. కానీ యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు, నీ పేరేంటి అంటే, మేము సేన, అంటే అనేక దెయ్యాలు ఉన్నాయండి యవ్వనస్తుల్లో. అందుకనే రాళ్లతో కొట్టుకోవటం, గాయాలు అండి. యేసయ్య స్వారూప్యంలో చేయబడిన యేసు క్రీస్తు యొక్క ఆ యొక్క దేవుని పోలిక పుట్టిన మానవుణ్ణి అపవాది పీలుస్తుంటే, అపవాది నలుపుతుంటే దేవుడు మౌనముగా ఊరుకునే దేవుడు కాదు కానీ రోషము కలిగి లేచే దేవుడని ఈ రాత్రి ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. నువ్వు గాయాలతో దెబ్బలతో ఉంటే, నువ్వు నిందలతో అవమానాలతో ఉంటే నిన్ను విడిచిపెట్టి దాటిపోయే దేవుడు కాదు నా యేసయ్య. ఈ రాత్రి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మా జీవితాలు విరిగిపోయినప్పుడు, మా కుటుంబం పగిలిపోయినప్పుడు, మేము ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఆదరణ, ప్రేమ, సమాధానం, నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు మా అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని ఆదరించి బలపరిచి ఓదార్చి హెచ్చించిన దేవుడే ఈ రాత్రి నీ బంధకాలు తెంచబోతున్నాడు సహోదరి. అందుకనే రత్నవర్ణుడైనటువంటి పాటల సీడీని మేము మరి ఈ సంవత్సరం రిలీజ్ చేశాము. దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు ఈ అనుభవాల నుంచి రాసిన పాటలు అవి. ఎందుకంటే ఆయన మంచి కాపరిగా, మంచి స్నేహితుడిగా, మాకు మంచి దేవుడిగా ఏ విధంగా ఉండి ఈ మినిస్ట్రీని నాయకుడిగా నడిపిస్తున్నాడో ఆ యొక్క పాటల అనుభవాలే దేవుని బిడ్డలారా. ఈరోజు ఈ సభలు మేము కండక్ట్ చేయడానికి, ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్ళి ఈ సభలు కండక్ట్ చేయడానికి దేవుని వాక్యం ముందు మేము ముందు చెప్తున్నాం, మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర స్థిరాస్తులు లేవు, కానీ మేము ఒంటరి
ఒంటరిగా ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు మమ్మల్ని లేవనెత్తిన దేవుడు ఇటువంటి సభలకి ఆయనే సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలా సహాయం చేస్తున్నాడు? మీలాంటి ప్రజలు గుప్పిలు విప్పినప్పుడు ఇలాంటి సభలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, అంతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి చేస్తున్న కార్యాలు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి, ఒంటరి స్థితిలో ఉన్నావా? పేదరికంలో ఉన్నావమ్మా? మాకు తెలుసు పేదరికం, మాకు తెలుసు ఒంటరితనం, మాకు తెలుసు తల్లిదండ్రులు లేని స్థితి, మాకు తెలుసు గర్భం 6 సంవత్సరాలు లేదు. దేవుని బిడ్డలారు, నాకు చాలా మంది అన్నారు, పెద్ద సువార్త ప్రకటిస్తున్నావు, మీకే పిల్లలు లేరనే నింద వేసినప్పుడు, దేవుని బిడ్డలారా, మా కుటుంబంలో ఉన్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి చక్కటి కుమార్తెని దేవుడు మాకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మమ్ములని లేవనెత్తిన దేవుడు, మా కుటుంబంలో ఉన్న శాపాన్ని తొలగించిన దేవుడు, గెరాసీనుల దేశంలోకి వచ్చి ఆ యొక్క భయంకరమైన సమాధిలో భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తిని సంపూర్ణంగా లేవనెత్తి ప్రకటింపచేసే వ్యక్తిగా తయారు చేసిన నజరేయుడైన యేసు ఈ రాత్రి నీ మధ్యలో ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నిన్ను, నీ కుటుంబాన్ని లేవనెత్తుటకు నా దేవుడు సమర్థుడు. అందుకని ఈ రాత్రి నువ్వెవరివైనా కావచ్చు, నీ కుటుంబం ఎంత ఇరుకులు గుండా వెళ్తుండొచ్చు, ఇబ్బందులు గుండా వెళ్తుండొచ్చు, నిన్ను అన్నిటికంటే మిన్నగా ప్రేమించే దేవుడే నా ప్రభువైన యేసు. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. 1 2 3 4. మా కోడలకి 2 నెలల నుంచి దురాత్మ శక్తులు పట్టుకునండి, నడువు నొప్పి, తర్వాత గ్యాస్ ట్రబుల్, టైఫాయిడ్ జ్వరం, నీటి ఇన్స్పిరేషన్ అని 3 డాక్టర్ల దగ్గరికి తిప్పామండి. అయినా ఏమీ తగ్గలేదు. అప్పుడు లైమ్లో అయ్యగారు ప్రార్థన చేశారు. పోస్ట్ ఆదివారం నాడు దురాత్మ శక్తిని దూరపడుతున్న మీరు కూడా మోకరించి ప్రార్థించండి అన్నప్పుడు మరి టీవీలోంచి గొప్ప చూపులేటి వెలికింది నా ముఖానికి కొట్టి పరిశుద్ధాత్మ నింపబడి ఆ ప్రార్థన అవగానే ఆ నూనె రాసండి మా కోడలికి ఒళ్ళంతాని ఖర్చు వేసి ప్రార్థన చేసి నేను దేవుడు స్వస్థపరిచాడు. మరి దేవుడికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు. అలాగే నాకు కూడా బీపీ షుగర్ ఉండండి, ఎప్పుడు బీపీ అండి, షుగర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే లైమ్లోని బీపీ షుగర్ గురించి ప్రార్థన చేశారు, నార్మల్కి రావాలని అయ్యగారు. అప్పుడు కూడా నేను మోకరించి ప్రార్థన చేశాను. అయితే నిజంగా దేవుడు గొప్పవాడండి. ఎంతో కాలం నుంచి నేను 6 సంవత్సరాల నుంచి వాడుతున్నాను మందులు. బీపీ షుగర్ కూడా నాకు మన సోమవారం వెళ్ళి తీసుకుంటే కంట్రోల్లోనే ఉందమ్మా బీపీ షుగర్, నీకు ఏమీ ఎక్కువ లేదండి. డాక్టర్ గారు కూడా చెప్పారు. దేవుడికి వందనాలండి. అయ్యగారికి, పాస్టర్ గారికి వందనాలండి. మా బావ చిన్నప్పుడు మంచి పడిపోయాడు. పొడుపు వస్తే తల వెనకాలండి ఇంతంత కాయల కింద ఉన్నాయి. బుధవారం పాస్టర్ గారు ప్రేయర్ చేయగానే అవి స్వస్థ వచ్చినాయి. ఈ శని సాక్షి దేవుడు. బాబుకి చిన్న కాయలు తల మీద వచ్చాయి. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన సహోదరి ప్రార్థన చేయించింది. దేవుడు ఆ గడ్డలు తీసేసి స్వస్థతనిచ్చాడు. మీరు ఫస్ట్ రోజు ప్రేయర్ పెట్టినప్పుడు నా షుగర్ 5 years నుండి ఉందమ్మా. ఇక్కడ నుండి వెళ్ళంగానే బాగా ఒక రకంగా డౌన్ అయిపోయిందమ్మా షుగర్. ఇంకా ఈ 3 రోజుల నుండి టెస్టులు చేస్తుంటే ఆ రోజు మీరు ప్రేయర్ చేసేటప్పుడు షుగర్ లేకుండా ఉండాలి ప్రభు మీరు చెప్పారు కదా ప్రేయర్లని, అట్లా ప్రేయర్ చేసుకున్నామమ్మా. వెళ్ళంగానే బాగా డౌన్ అయిపోయింది. ఆ రోజు టెస్ట్ చేశారు, చాలా తక్కువగా ఉంది. ఈ 3 రోజులు కూడా టెస్ట్ చేస్తుంటే అసలు షుగర్ లేదు, టాబ్లెట్స్ చేసుకోలేదమ్మా. నాకు 25 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. మొన్నటి వరకు బాగా బాధపడే వాళ్ళం. కానీ ప్రతిరోజు కొంచెం ఆయిల్, కొద్ది వాటర్ తాగడం. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం.
అందుకనే పొద్దున సాయంత్రం స్వీటో ఫ్రూటో తినకుండా నేను ఉండలేను. వీళ్ళ దగ్గర వచ్చిన దగ్గర నుంచి ఆయిల్ వాడుతున్నాను, వాటర్ వాడుతున్నాను, స్వీట్ వాడుతున్నాను, ఫ్రూట్ వాడుతున్నాను. నేను షుగర్ పేషెంట్ లాగా ఉన్నానేమో ఎవరన్నా చెప్పండి అసలు. ఐ థ్యాంక్ మై లార్డ్ జీసస్. ఇటువంటిది ఇదే మొదట నేను చూడటం, ఇదివరకు ఎక్కడ కూడా చూడలేదు. ఈ ప్రోగ్రామ్ చూడడం వలన ఈ ప్రోగ్రామ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఇంతకంటే డబుల్ కావాలని నేను కోరుకుంటున్నాను. దైవజనులు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను ఆహ్వానించినప్పుడు, ఒక వర్షం వచ్చినప్పుడు మేఘం ఎలాగూ అది మనపై కమ్మి ఆ చల్లటి గాలులాగా వెళుతుందో, అలాగా ఆ మేఘం మన మీద చల్లటికి ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేను చూశాను. తర్వాత బలంగా దేవుని యొక్క గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ప్రత్యక్షంగా చూసినప్పుడు దేవుడు తప్పకుండా ఈ కాకినాడను దీవించడానికే దైవజనుని ఇక్కడ పంపించాడని మేము నమ్ముతున్నాం. చాలా వాక్యం మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది. ఈ వాక్యం వల్ల అందరూ రక్షించబడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంత వాక్యం తెలియని వాడికి ఇటువంటి వాక్య పరిచయం చేయటం చాలా ఆనందకరమైంది. భగవంతుడు చాలా ఆశీర్వాదంగా దీన్ని చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ వాక్యంలో పరిచయం ప్రతి ఒక్కరికి, అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ ప్రవీణ్ గారు ఇచ్చిన స్పీచ్, అదేవిధంగా మేడం గారు కూడా ఇచ్చిన స్పీచ్ నిజంగా ఆత్మానుసారంగా ఆత్మీయతను చాలా ఎంకరేజ్ చేశాయండి. ఎంత మెరకల్స్ జరుగుతుంది, ఇదే ఫస్ట్ టైం నేను చూసింది అయితే మాత్రం. మాకు నిజంగా ఈ దైవ సేవకులు మా కాకినాడ పట్టణానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కాకినాడలో ఇటువంటి సభలు ముందు జరగవు, ఇక వెనకాల కూడా జరగవు. ఎందుకంటే ఇది దేవుని కృప వల్ల జరిగిన కార్యాలు కాబట్టి ఇంత గొప్పగా ఈ కూటాలు జరిగాయని నేను నమ్ముతూ, ఈ కూటాల్లో మంచి స్వస్థతలు జరిగాయని కళ్ళారా చూసాం.